హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం నూతన జిల్లాల్లో భాగంగా కాకినాడ జిల్లా గురించి చూడబోతున్నాం. ఇక్కడ అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది మిత్రమా. చాలా మంచి ఇన్ఫర్మేషన్. చాలా వరకు ప్రతి ఎగ్జామ్స్లో అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక కాకినాడ జిల్లాలో ఉంది. ముఖ్యంగా ఇక్కడ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు పిఠాపురం శక్తిపీఠాలు ఒకటి, అన్నవరం టెంపుల్, ఉప్పాడ జమీందారి చీరలకు జే ట్యాగ్ లభించింది వాటి మీద. మరి ఇక్కడే తొలి తిరుపతి కూడా ఉంది. తొలి తిరుపతి మరియు ఆంధ్ర శబరిమల కూడా ఈ కాకినాడ జిల్లాలోనే ఉన్నాయి. వీటితో పాటుగా మరింత ఇన్ఫర్మేషన్ సమగ్రంగా పూర్తి విషయాలతో ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది. మరి చూస్తే కాకినాడ జిల్లా యొక్క ప్రధాన జిల్లా కేంద్రం ఏదంటే కాకినాడ పేరుతోనే ఉంది కాకినాడ. మరి సరిహద్దు జిల్లాలు మనకి ఏమున్నాయి ఇక్కడ అంటే కోనసీమ జిల్లా, మరియు తూర్పు గోదావరి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, దాంతోపాటుగా యానాం జిల్లా, కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి యానాం జిల్లా కూడా కాకినాడలోనే ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తించండి. చూస్తే దీనిలో ముఖ్యాంశాలు ఏమంటే ఇక్కడ నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ కాకినాడలో ఉంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ ఎక్కడ కాకినాడ జిల్లాలో ఉంది. మరి కాకినాడలో ఆసియాలోనే తొలి బయోడీజిల్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏషియాలోనే తొలి బయోడీజిల్ ప్లాంట్ కూడా ఇదే జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మరియు సంగీత వాయిద్య పరికరాల తయారీలో పరిశ్రమ పిఠాపురంలో ఉంది. సంగీత వైద్య కదా, దానికి సంబంధించినటువంటి పరికరాల తయారీ కూడా ఎక్కడ ఉందంటే పిఠాపురంలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతం యానాం కూడా ఇక్కడే ఉంది, ఇక్కడ చూసాం. మరి కాకినాడ మీదుగా 80.5 డిగ్రీ తూర్పు రేఖాంశ వెళ్తుంది. వెరీ ఇంపార్టెంట్. కాకినాడ మీదుగా 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశం కాకినాడ మీదుగా వెళ్తుంది. ఇది చాలా హైలైట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. మరి చూస్తే జాతీయ జలమార్గం వాటర్ వేస్ ఉన్నాయి కదా మనకు. సో వాటర్ వేస్ జాతీయ జలమార్గం నేషనల్ హైవేస్ లాగా జలమార్గం నేషనల్ హైవే లాగా నేషనల్ వాటర్ వేస్ 4 కాకినాడ మరియు పుదుచ్చేరి మధ్య కలదు. మనం ఏదైతే నేషనల్ హైవే 1, 2, 44 చెప్తామో ఇది వచ్చేసి మనకు నేషనల్ వాటర్ వేస్ అనమాట. నేషనల్ వాటర్ వే నెంబర్ 4 కాకినాడ మరియు పుదుచ్చేరి మధ్య ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన 3 బౌద్ధ స్తూపాలలో ఒకటైనటువంటిది అదుర్రు మొదటిది ఇక్కడే ఉంది. అదుర్రు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన 3 బౌద్ధ స్తూపాల్లో మొట్టమొదటిది అయినటువంటి అదుర్రు కూడా ఇదే జిల్లాలో ఉంది. మరియు ఈ యొక్క జిల్లాలో సందర్శించవలసిన ప్రదేశాలు ఏమంటే ముఖ్యంగా కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కాకినాడ బీచ్, హోప్ ఐలాండ్. ఇది చాలా మింటాను హోప్ ఐలాండ్. ఇది చాలా ఎగ్జామ్స్ అడుగుతుంది. హోప్ ఐలాండ్ ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది అని గతంలో అడిగారు. కాకినాడ జిల్లాలో ఉంది. దెన్ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్స్ చిత్తడి నేలలు పిచ్చవరం. దెన్ పిఠాపురం శక్తిపీఠం, అన్నవరం మరియు సామర్లకోట. దెన్ గొల్లల మామిడాడ, ఉప్పాడ బీచ్, ద్రాక్షారామం టెంపుల్. అదే మాదిరిగా ఉప్పాడ జమీందారి చీరలు జే ట్యాగ్ ఉప్పాడ జమీందారి చీరలకు జే ట్యాగ్ ఉంది. మరియు తొలి తిరుపతి, ఆంధ్ర శబరిమల, అదుర్రు బౌద్ధ స్తూపం. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు 1 by 1 చేసుకుంటాం. కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఎక్కడుంది మనకు కాకినాడ. అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఫిషింగ్ క్యాట్ తెల్లటి వెన్ను రాబందులకు అంటే తెల్లటి వీపు గల రాబందు,
పొడవైన బిల్ రాబందులకు ఇది నిలయం. కోరింగ వన్యం వైల్డ్ లైఫ్ ఎక్కడుందంటే కాకినాడ. దాంతోపాటుగా ఏమంటారు ఇక్కడ వచ్చే పక్షులు ఏమిటి, ఇక్కడ ఫిషింగ్ క్యాట్, తెల్లటి వెన్ను రాబందు అంటే తెల్లటి వీపు గల రాబందు అంటాం. పొడవైన బిల్ రాబందులకు ఈ యొక్క కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది నిలయంగా నిలబడింది. కోరింగ వన్యప్రాణి అభయారణ్యం లేదా కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కాకినాడ జిల్లా కోరంగి వద్ద ఉన్న అతిపెద్ద మడ అడవుల అభయారణ్యం. మరియు అందంగా గుబురుగా పెరిగే మడ వృక్షాలు, సముద్రపు కోతలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంతాలు రక్షిస్తాయి. ఈ యొక్క అభయారణ్యం పలు రకాలైన జంతువులకు, జలచరాలకు ఆశ్రమిస్తోంది. దేశంలోనే 2వ అతిపెద్ద మడ అడవులుగా ప్రసిద్ధి చెందింది. మడ అడవుల్లో గంగానది తీర ప్రాంత పశ్చిమ బెంగాల్లోని సుందరవనాల తర్వాత గోదావరి తీర ప్రాంతమైన కాకినాడలోని కోరంగి అభయారణ్యం 2వ స్థానం నిలిచింది. చూసారా? సో మొట్టమొదటి ఏది సుందరబాన్స్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఆ తర్వాత 2వ ప్రదేశం నిలిచినటువంటి ఇక అభయారణ్యం ఏదంటే మడ అడవుల్లో గంగానది తీర ప్రాంతం. గంగా నది ఇక్కడ వచ్చేసి ఇది గోదావరి తీర ప్రాంతం అయినటువంటి కాకినాడలోని కోరంగి అభయారణ్యం 2వ స్థానంలో ఉంది. ఈ అభయారణ్యంలో అనేక వన్య మృగాలతో పాటుగా చేపలను తిని జీవించే అత్యంత అరుదైన నీటి ముంగిస కూడా ఉంది. నీటి ముంగిస కూడా ఈ యొక్క కోరింగలో ఉంది. మరియు ఇది ఉప్పు నీటి మొసళ్లకు ప్రసిద్ధి. ఈ కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉప్పు నీటి మొసళ్లకు ప్రసిద్ధి. చూస్తే గౌతమి మరియు గోదావరి నదుల డెల్టా శాఖలు ఈ యొక్క అభయారణ్యం గుండా ప్రవహిస్తాయి. ఏ అభయారణ్యం కింద? కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గుండా పోయే రివర్స్ ఏమున్నాయి అంటే మనం ఏం చెప్పాలి? గౌతమి మరియు గోదావరి నదుల డెల్టా శాఖలు ఈ యొక్క అభయారణ్యం గుండా ప్రవహిస్తున్నాయి. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం ప్రమాదకరంగా అంతరించిపోతున్న తెల్లటి వీపు గల రాబందు మరియు పొడవైన బిల్ రాబందులకు నిలయం. ఇక్కడ అంతరించిపోతున్నటువంటి తెల్లవైన వీపు గల రాబందులకు, పొడవైన బిల్ రాబందులకు నిలయంగా ఉంది. ఇవి కూడా ఇప్పుడు అంతరించిపోయి దశకు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి కూడా మీద ఉంది. తర్వాత టెంపుల్ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. ఇక్కడ మరి అన్నవరంలో ఏ స్వామి కొలువై ఉన్నాడంటే సత్యనారాయణ స్వామి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం రత్నగిరి కొండ మీద ఉంది. ఇది ఇంపార్టెంట్. అన్నవరం ఏ కొండ మీద ఉంది అడగచ్చు మిత్రమా? అన్నవరం ఏ కొండ మీద ఉంది అంటే రత్నగిరి కొండ మీద ఉంది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం రత్నగిరి కొండ మీద ఉంది. మరియు రత్నగిరి కొండ మీద సన్ డయల్ ఎండ గడియారం తప్పక చూసిన ప్రదేశం. మరియు ఈ యొక్క ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడి ఉంది. ఏ శైలి? ఇదే ద్రావిడ శైలి. సో సౌత్ ఇండియా కాబట్టి ద్రావిడ శైలిలో ఉంది. పంపా నది ఒడ్డున ఉంది అన్నవరం. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మిత్రమా. అన్నవరం ఏ నది ఒడ్డున ఉంది అంటే అన్నవరం పంపా నది ఒడ్డున ఉంది. సో అన్నవరం ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ పంపా రివర్. నెక్స్ట్ టెంపుల్ సామర్లకోట. నెక్స్ట్ టెంపుల్ ఈస్ సామర్లకోట. అన్నవరంలో ఏ స్వామి? సత్యనారాయణ స్వామి ఉంటే మరి సామర్లకోటలో ఏముందంటే శివుడి పంచరామ క్షేత్రాలు ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం ఇది. ఓకే, పంచారామాల్లో భీమేశ్వరుడు కొలువై ఉన్న క్షేత్రమే సామర్లకోట. భీమేశ్వరుడు అంటే ఈశ్వరుడు కదా. సామర్లకోటలో ఏ స్వామి ఉన్నాడు? భీమేశ్వరుడు. పంచారామంలో ఒకటి భీమేశ్వరం. ఈ యొక్క ఆలయ నిర్మాణంలో చోళులు, చాళుక్యులు వాస్తు రీతులు కనిపిస్తాయి. ఈ యొక్క టెంపుల్లో మనకు ఏ రీతిలో కట్టారు దీన్నంటే చోళా కింగ్స్ అయితేనేమి, చాళుక్య కింగ్స్ వాళ్ళ యొక్క శైలిలో ఈ యొక్క ఆలయం నిర్మించబడి ఉంది. ఈ యొక్క ఆలయాన్ని కుమార భీముడు కట్టాడు అని చెప్తారు. ఈ యొక్క ఆలయాన్ని సామర్లకోట ఆలయాన్ని కుమార భీముడు కట్టాడు అనే ఈయన చాళుక్య కింగ్. ఓకే, ఈ యొక్క ఆలయాన్ని కుమార
కుమార భీముడు ఈయన చాళుక్య కింగ్ ఈయనచిది ఈ టెంపుల్ కట్టబడింది. ఈ ఆలయంలో 100 స్తంభాల మండపం ఉంది. ఈ ఆలయంలో ఏకశిల నంది ఒకేరతి చెక్కబడిన ఎద్దు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శివలింగానికి కాపులాగా ఉంటుంది. మరియు సామర్లకోట అసలు పేరేమంటే శ్యామలదేవి కోట. సామర్లకోట అసలు పేరు శ్యామర్ల. ఓకే, చాలా ఇంపార్టెంట్ మిత్రమా. సామర్లకోట అసలు పేరు ఏమంటే శ్యామలదేవి కోటగా ప్రసిద్ధి చెందింది. మరియు వీరేశలింగం పంతులు వ్రాసినటువంటి రాజశేఖర చరిత్ర అనే పుస్తకంలో సామర్లకోట చరిత్ర గురించి ఉంది. సో మరి ఇక రాజశేఖర చరిత్ర అనే పుస్తకం ఎవరు రచించారు? వీరేశలింగం పంతులు గారు. ఈయన సోషల్ రిఫార్మర్, రాజమండ్రి సోషల్ రిఫార్మర్. ఈయన తన రచించినటువంటి రాజశేఖర చరిత్రలో ఇక సామర్లకోట గురించి చెప్పడం జరిగింది. మరియు పిఠాపురం శక్తిపీఠం కూడా ఇదే జిల్లాలో ఉంది. పిఠాపురం శక్తిపీఠం. సో మొత్తం భారతదేశంలో 18 శక్తిపీఠాలు ఉంటే అందులో 3 శక్తిపీఠాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అంటే 18 మార్కులకు 3 మార్కులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్కు. మొత్తం 18 శక్తిపీఠాలలో 3 శక్తిపీఠాలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి పిఠాపురం. ఓకే, సో పిఠాపురం శక్తిపీఠం కాకినాడ జిల్లాలో ఉంది. తర్వాత శ్రీశైలం నంద్యాల జిల్లాలో ఉంది. శ్రీశైలం అనేది మన శక్తిపీఠం. ఓకేనా. సో శ్రీశైలం భ్రమరాంబ, మరి అక్కడ ఈశ్వరుడు అక్కడ కూడా. ఓకే, తర్వాత ద్రాక్షారామం వచ్చేసి కోనసీమ జిల్లా. అంటే మొత్తం 18 శక్తిపీఠాలలో 3 శక్తిపీఠాలు ఎక్కడున్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి శ్రీశైలం రాయలసీమలో ఉంది. శ్రీశైలం నంద్యాల జిల్లాలో ఉంది. పిఠాపురం వచ్చేసి కాకినాడ జిల్లాలో ఉంది. మరి ద్రాక్షారామం వచ్చేసి కోనసీమ జిల్లాలో ఉంది. అవుట్ ఆఫ్ 18, 3 ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ శక్తిపీఠ పరంగా చూస్తే. తర్వాత తొలి తిరుపతి. ఈ యొక్క బిట్టును అనేక మార్లు అడగడం జరిగింది. తొలి తిరుపతి అని దేన్ని అంటారు అంటారనమాట. ఓకే, సో తొలి తిరుపతి ఈ శ్రీ మహావిష్ణువు భూమి మీద తొలిసారి పాదం పెట్టిన ప్రదేశం. ఎవరు చూస్తే వారి ఎంత ఎత్తులో కనిపిస్తుంది తొలి తిరుపతి అంటారు. నువ్వు ఎంత ఎత్తున ఉండు అంత ఎత్తుగా కనిపిస్తుంటుంది. పొడవు ఉంటే పొడవు, పుట్టినప్పుడు మధ్యలో. సో అది ఈ గుడి యొక్క స్పెషాలిటీ. దీన్ని మనం తొలి తిరుపతి అన్నాం. తిరుపతి కన్నా 9000 సంవత్సరాల పూర్వం వెలిసింది తొలి తిరుపతి. ఓకే, మన తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతి కంటే 9000 సంవత్సరం ముందే ఈ యొక్క తొలి తిరుపతి నిలిచిందనమాట. దేశవ్యాప్తంగా 108 తిరుపతిలు ఉన్నాయని, ఇది అన్నింటిలో కూడా మొదటిదని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయం 9000 సంవత్సరాల పురాతనమైనటువంటిది. తొలి తిరుపతి ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఏన్షియంట్ టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా లొకేటెడ్ నియర్ పెద్దాపురం ఈస్ట్ గోదావరి. ఇదేమిది పిఠాపురం, ఇది వచ్చేసేమి పెద్దాపురం. సో శ్రీనగర వల్లభ స్వామి ఇక్కడ. ఓకే, శ్రీనగర వల్లభ స్వామి. ఓకే, నెక్స్ట్ ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి. శబరిమల అంటే మనకి ఏం గుర్తురావాలా? సో ఆంధ్ర శబరిమల మనకి ఏం గుర్తురాలి? మనకు ఆంధ్ర శబరిమల అంటేనే అయ్యప్ప స్వామి గుర్తుకు రావాలా. చూస్తే ఇది కేరళలోని స్వామి అయ్యప్ప ఆలయానికి ప్రతిరూపం. ఓకే, కేరళలోని స్వామి అయ్యప్ప ఆలయానికి ప్రతిరూపం. శబరిమలకి వెళ్ళలేని భక్తులు ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు. శంఖవరం మండలం ఎక్కడుందండి? ఇది శంఖవరం మండలం పెద్ద మల్లాపురం గ్రామంలోని సిద్ధిదారిపాలెంలో ఆంధ్ర శబరిమల ఆలయాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మరి ఉప్పాడ జందాని చీరలు, జమీందారి చీరలను గుర్తుపెట్టుకోండి. ఉప్పాడ జందాని చీరలు, దీనికి జే ట్యాగ్ లభించింది. సముద్ర తీర పట్టణమైనటువంటి ఉప్పాడ నూలు చీరలకు, అంటే నూలు చీర అంటే జందానీలకు ప్రసిద్ధి. సో ఉప్పాడ జందాని చీరలకు జే ట్యాగ్ వచ్చింది. ఇది ఏ జిల్లాలో ఉంది? కాకినాడ జిల్లా. ఉప్పాడ జందాని చీరలకు జే ట్యాగ్ ఎప్పుడు వచ్చిందంటే 2009 లభించింది. ఉప్పాడ జందాని చీరలు పట్టుతో నేసినవి మరియు వాటి మీద మొక్కలు, పూలు మరియు జామితీయ నమూనాలతో అల్లి ఉంటాయి. అంటే మ్యాథమెటికల్ బొమ్మలు ఉంటాయి కదా మనకు, ట్రయాంగిల్స్, స్క్వేర్స్ ఇట్లా అవి ఉంటాయి అనమాట. ఓకే, సో ఉప్పాడ జమీందారి చీరలు పట్టుతో నేసినటువంటివి. వీటి మీద ఏమన్నా మనకు మొక్కలు, ప్లాంట్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, వాటితో పాటుగా మనకు జామితీయ నమూనాలు ఉంటాయి, జామెట్రీ బాక్స్తో చేసినటువంటివి. జందాని
బంగ్లాదేశ్కు చెందిన అపురూప కళ జమ్దాని అనేది పర్షియన్ పదం జామ్ అంటే పువ్వు అని అర్థం. అందుకనే ఈ చీరల మీద ఫ్లవర్స్ ఉంటాయి. నెక్స్ట్ చూస్తే జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో టెక్స్టైల్స్ నుంచి జిఐ ట్యాగ్ పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలోని ముఖ్యమైన ప్రదేశాలు చూద్దాం. ఉప్పాడ జమ్దాని శారీస్ హ్యాండ్లూమ్స్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్. ఉప్పాడ జమ్దాని శారీస్ కాకినాడ. తర్వాత వెంకటగిరి శారీస్ హ్యాండ్లూమ్స్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా. ఓకే, ఉప్పాడ అంటే ఈ యొక్క టెక్స్టైల్స్ నుంచి వచ్చినటువంటి జిఐ ట్యాగ్స్ పరంగా చూస్తే ఆంధ్ర అండ్ తెలంగాణ. ఉప్పాడ జమ్దాని శారీస్ వచ్చేసి హ్యాండ్లూమ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే కాకినాడ. వెంకటగిరి శారీస్ జరీ శారీస్ హ్యాండ్లూమ్స్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా. దెన్ మంగళగిరి శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్, మంగళగిరి శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్. దెన్ ధర్మవరం హ్యాండ్లూమ్స్ పట్టు అండ్ పట్టు హ్యాండ్లూమ్స్. తర్వాత పోచంపల్లి, ఇది వచ్చేసి మనకి ఏమిటి ఇంకా తెలంగాణ. సో పోచంపల్లి ఇక్కత్. తర్వాత గద్వాల శారీస్. తర్వాత సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్. దెన్ వరంగల్. అంటే మొత్తం మనకు 9 వస్తే 9x4 వచ్చేసి ఇక టెక్స్టైల్స్ మినిస్ట్రీ కింద 4 వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంటే మిగతా 5 వచ్చేసి తెలంగాణ. మనకు చూడాల్సిన ముఖ్యంగా ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఉప్పాడ జమ్దాని శారీస్, వెంకటగిరి శారీస్, మంగళగిరి శారీస్, మన ధర్మవరం హ్యాండ్లూమ్ పట్టు, ఇవి జిఐ ట్యాగ్ పొందినటువంటివి. తర్వాత పెద్దాపురం పాండవుల మిట్ట, పెద్దాపురం పాండవుల మెట్ట లేదా మిట్ట గుర్తుపెట్టుకోండి. పెద్దాపురం పాండవుల మెట్ట పెద్దాపురం సమీపంలో గల కొండ. పాండవులు తమ వనవాస సమయంలో కొంతకాలం నివసించారని నమ్మడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, గొల్లల మామిడాడ. దీన్ని మన చిన్న భద్రాచలం అని కూడా అంటాం, మామిడాల. ఓకే, గొల్లల మామిడాడ చిన్న భద్రాచలం. ద టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు రామ, ద 7th ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు. ఇన్కార్నేషన్ అంటే ఏమండి, రీబర్త్, పునర్జన్మ. ఇట్ వాజ్ బిల్ట్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ చూడ అంతర్వాహిని గుర్తుపెట్టు, అంతర్వాహిని. సో తైల భాగ అంతర్వాహిని అంటాం. ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. ద టెంపుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చిన్న భద్రాద్రి ఆర్ లిటిల్ భద్రాచలం. ఎందుకంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భద్రాచలం రామవారి ఉత్సవాన్ని ఇక్కడ జరిగేది. సో అది విడిపోయిన తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత భద్రాచలం వచ్చేసి తెలంగాణకి వెళ్ళిపోయింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క భద్రాచలం ప్లేస్లో మనం ఏమిటి కూడా ఒంటిమిట్ట. సో ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క గొల్లల మామిడాన్ని ఏమంటామంటే మనం చిన్న భద్రాద్రి లాంటి లిటిల్ భద్రాచలం అంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 2 మోస్ట్ పాపులర్ రామ టెంపుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అలాంగ్ విత్ కోదండరామ టెంపుల్ ఇన్ ఒంటిమిట్ట. ఓకే, కోదండరామ టెంపుల్ తర్వాత మనకు గొల్లల మామిడాడ. సో ఇది మనకు ఈ యొక్క కాకినాడ జిల్లా గురించి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇవన్నీ మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రతి జిల్లా మీద కూడా మళ్ళీ బిడ్స్ ఉంటాయి. ఆ యొక్క బిడ్స్ చేసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ రాకుండా క్లారిఫై అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ముత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా రెఫర్ చేయండి. దీన్ని ఇంకా మనం అప్డేట్ చేయాలనుకుంటూ ఉన్నాం. మీకు ఇంకా తోస్తే ఇది పాయింట్ ఇంకా మంచివి ఉన్నాయని తెలిస్తే ఖచ్చితంగా నా యొక్క పర్సనల్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. వాటిని నెక్స్ట్ దాంట్లో మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో వీలైనంత వరకు ప్రతిదాన్ని కూడా కవర్ చేయడం ఉద్దేశంతో కవర్ చేయడం జరిగింది, మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. ఇంకా మిస్ అయితే మాత్రం మీరు మాకు తెలియజేస్తే నెక్స్ట్ దాంట్లో మళ్ళీ మీ మిత్రులకు వీటిని మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్.